హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం నార్సింగిలో ఉన్నాము. నార్సింగిలో ఈస్ట్ ఫేసింగ్ లో ఒక ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది. 1375 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ బిట్ చూసారు కదా ఇది. సో ఇదైతే మొత్తం ఈస్ట్ ఫేసింగ్, మనకి ఎంట్రన్స్ ఇది. సో ఇది వచ్చేసి మనకి హాల్. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం సోఫా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ షేప్ సోఫా అయితే ఇక్కడ వేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఎంటైర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకి హాలే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడైతే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ అనమాట, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇంకొక 2 months అయితే మొత్తం అన్ని ఫిట్టింగ్తో సహా ఇచ్చేస్తారు. సో ఇదైతే మనకి ఓపెన్ కిచెన్ విత్ గ్రైనైటే ఉందన్నమాట. మనకి ఆల్రెడీ గ్రైనైట్ కూడా వేసి పెట్టారు. సింక్ మాత్రం ఒకటి చేస్తారు. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. ఇది 2 feet కారిడార్ లాగా ఉంటుంది స్పేస్. సో ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ వెనుకకు వచ్చేసరికి మనకి వాషింగ్ మెషిన్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు, ఇన్లెట్ అండ్ అవుట్లెట్. సో ఇది మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇది మొత్తం కిచెన్ అనమాట, ఎంటైర్ కిచెన్. సో ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చిన్న బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు విత్ స్లైడర్స్. అండ్ ఆల్సో దీనికి మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఈ వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఇది కూడా వచ్చేసి మనకి 2 feet కారిడారే ఉంటుంది, సేమ్ లైక్ యూటిలిటీ ఏరియానే సేమ్ ఇక్కడ కూడా. కాకపోతే కొంచెం స్పేషియస్గా ఉంది ఇది, పెద్దగా బాల్కనీ. మనకి ఇక్కడ ఆల్రెడీ మిర్రర్స్తో అయితే ఒక గ్రిల్ అయితే పెడతారు. ఇదైతే ఇక్కడ పెట్టలేదు, ఇంకా పెడుతున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి పెడతారు, ఇది ఇంకా పెట్టలేదు. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది. సో ఇది 2 BHK కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమే ఉందన్నమాట. సో మనం ఫాల్ సీలింగ్ అవన్నీ మనం చేయించుకోవాలి. దీనికి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏం లేదు. సో ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ అయితే వస్తుంది. వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇది మనకి ఎంట్రన్స్, బిల్డింగ్ ఎంట్రన్స్ ఇది. దీనికి కూడా సేమ్ గ్రిల్స్ అయితే ఇక్కడ పెడతారు. ఇదైతే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ బాత్రూమే ఉంటుంది. సో ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్. సో ఇవన్నీ అయితే చేసిస్తారు మనకి బిల్డర్. దీనికి వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో దీనికి మస్కిటో మెష్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి దీనికి పక్కనే మనకి ఆల్రెడీ ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది, గెస్ట్ బెడ్రూమ్. సో ఇది మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ దీని పక్కనే మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో దీనికి కూడా విండోస్ అయితే ప్రొవైడ్ చేసినారు విత్ మస్కిటో మెష్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా మనకి స్లైడర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సేమ్. సో సేమ్ బాల్కనీ ఇక్కడ నుంచి పార్టీషన్ అవుతుంది. సో ఇది 2 bedroomకి పార్టీషన్ ఉందన్నమాట. బాల్కనీ ఇది సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఒకటి ఎంట్రన్స్, అక్కడ నుంచి ఒకటి ఎంట్రన్స్.
సో ఇది వైడ్ ఏరియా అనమాట. సో ఇక్కడ ముందున్న దాంట్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఐ మీన్ అవైలబిలిటీ ఉన్నాయి. సేమ్ ప్రాజెక్ట్, సేమ్ బిల్డర్స్ అనమాట, ఐకాన్ బిల్డర్స్ వాళ్ళవే. సో మనకు గాల్లో వెంటిలేషన్ అయితే ఉంటుంది. మనకి ఇట్లా ఎలాగో 24/7 పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 100 to 200 మీటర్స్ లోపలికి రావాలంతే. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఒక 2 monthsలో అయితే హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఈ స్విచ్చెస్ ఎలక్ట్రిక్ది కూడా మొత్తం అంతా అయిపోయింది. జస్ట్ కొన్ని ఫిట్టింగ్స్ అయితే చేయాలి. చిన్న చిన్న యాక్సరీస్ ఫిట్టింగ్స్ అయిపోతే ఇంకా డైరెక్ట్ మనకి హ్యాండ్ ఓవర్. ఇది మొత్తం హాల్ అనమాట, సేమ్. సో ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎగ్జాక్ట్ దాని పక్కనే ఉంటుంది, లిఫ్ట్కి పక్కనే అయితే ఫ్లాట్ ఉంటుంది. సో మనకి కారిడార్ కూడా సేమ్ ఇదే. సో 7 feet కారిడార్ అయితే ఉంది, స్పేషియస్గా, ఫుల్ స్పేషియస్ ఉంది కారిడార్. ఇది బిల్డింగ్ సరౌండింగ్స్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మనకి ఎంట్రన్స్ అనమాట బిల్డింగ్. ఈ టోటల్ అంతా పార్కింగ్ ఏరియా ఇదంతా. సో వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియానే. సో ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. ఇది వచ్చేసి మనకి స్టేర్ కేస్. ఆల్రెడీ పక్కన కూడా ఉంటున్నారు, పక్కన బిల్డింగ్లో కూడా. ఇది వచ్చేసి మనకి కారిడార్. ఇది మనకి ఎంట్రన్స్ వస్తుంది, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇది హాల్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1375 square feet ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అనమాట. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి నార్సింగ్లో ఉంటుంది. 100 meters మెయిన్ రోడ్ నుంచి ఒక 100 meters లోపలికి అయితే ఉంటుంది, 100 feet రోడ్ నుంచి. అండ్ ఇది మొత్తం వచ్చేసి ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసి 720 square yards ఉంటుంది. సో ఫ్లాట్కి వచ్చేసి మనకి 4 flats అయితే ఉంటాయి. మనకి యూడిఎస్ వచ్చేసి 45 square yards అయితే ఉంటుంది. దీనికి అమ్యూనిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్, సీసీ కెమెరా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి 24/7 బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేస్తారు జనరేటర్ కోసము. ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 6200 per square feet చెప్తున్నారు. అండ్ ఆల్సో 3 lakhs ఎమ్యూనిటీస్ అయితే చెప్తున్నారు. కానీ బిల్డర్తో కూర్చొని మాట్లాడితే మనకి 5.9 నుంచి 5.9 to 5.8 మధ్యలో క్లోజ్ చేయొచ్చు. ఈ ఫ్లాట్ చూసారు కదండి, మీరు ఈ ఫ్లాట్ కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ అయితే ఉంటే దాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.